హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మెస్తిరి యమునా తీరం సంధ్యారాగం నేను గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీన జాబిలి మీన ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా చుట్టమల్లే చుట్టేస్తుంది చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నామై మరుపు చేతనైతే నువ్వే నన్నాపు చూసి మేబీ ఫ్యూచర్ లో నేను కూడా పెద్ద సింగర్ అవుతానేమో. తప్పకుండా అవుతారు. సో ఆటోమేటిక్ గా ఇలాంటి షోస్ ఇండియన్ ఐడల్ సూపర్ సింగర్స్ లాంటివి ఉంటాయి కదా, వీళ్ళందరూ ఎత్తేస్తారు షోస్ అని. అవును. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాకు చాలా చాలా ఫేవరెట్ గెస్ట్ రజనీశ్రీ పూర్ణిమ. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ప్రస్తుతం ఎలిమినేట్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ముందు ముందు షీఈ్ ద వెరీ బెస్ట్ సింగర్, చాలా పెద్ద సింగర్ అవుతున్నారు. అయిన తర్వాత మళ్ళీ నాకే ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇస్తానని చెప్పారు. హాయ్ రజనీ పూర్ణిమ గారు. నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ వెరీ గుడ్. నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. నాకు కూడా అండి, వెరీ హ్యాపీ టు బి హియర్. బికాజ్ ఏంటంటే ఇండియన్ ఐడల్ రెగ్యులర్గా నేను వాచ్ చేస్తూ ఉంటాను, అండ్ కొన్ని సార్లు అయితే మీకోసమే నేను వాచ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. బిగినింగ్ లో మీరు నాకు తెలియకపోయినా కానీ చూసే కొద్దీ మీరు నాకు చాలా పెద్ద ఫేవరెట్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సాంగ్స్ నిజంగా కొన్ని సాంగ్స్ మీరు పాడేవి మీకోసమే రాసారేమో అన్నట్టు ఉంటుంది. అఫ్ కోర్స్ మీకంటే ముందు మంచి పెద్ద సింగర్స్ పాడినప్పటికీ కూడా ఇప్పుడు ఇండియన్ ఐడల్ చూసినంతసేపు కూడా మిమ్మల్ని జడ్జెస్ ఎలా అయితే అప్రిషియేట్ చేస్తున్నారో యూ డిజర్వ్ ఇట్ అన్నట్టు ఉంటాయి అనమాట అన్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ అసలు నిజంగా ఒక మంచి సాంగ్తో మనం మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఆ సాంగ్ కూడా ఎలా ఉండాలంటే చాలా యూనిక్ సాంగ్ లా ఉండాలి. ఏ సాంగ్ పాడబోతున్నారు? రెహమాన్ గారి కంపోజిషన్ లో ఇది చాలా మందికి పాట తెలియదని నేను అనుకుంటున్నాను. ఓకే, పాడి వినిపిస్తా అండి. షూర్, ప్లీజ్. ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీన జాబిలి మీన ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకొందుకై బాసలు సేయుచుంటినే ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. వావ్, సూపర్. అసలు థ్యాంక్ యూ. చాలా ఇష్టమైన పాట నాకు ఇది. నిజంగా ఈ సాంగ్ నాకు చాలా 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 తెలీదు. ఇప్పుడు విన్నారు కదా, ఖచ్చితంగా నిజంగా చాలా బాగా అనిపించింది. తెలుసు ఇప్పుడు. చాలా మంచి పాట అండి. లిరికల్ గా కూడా చాలా మంచి పాట. మీరు పాడితే అర్థమైంది, లిరికల్ గా చాలా బాగుంది. ఇది రజనీకాంత్ గారి మూవీ అని చెప్పారు కదా మీరు. ఓకే, ఏ మూవీ ఇది? విక్రమసింహ అండి. విక్రమసింహ సాంగ్. ఇంత మంచి సాంగ్ నేను ఎలా మిస్ అయ్యాను? జనరల్గా నేను ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళందరూ కూడా మ్యూజిక్ లవర్స్ ఎక్కువ ఉంటారు. అంటే లైక్ సింగర్స్, మ్యూజిక్ కంపోజర్స్, లిరిసిస్టులు వీళ్ళే ఉంటారు. మాక్సిమం స్పాటిఫై లాంటివన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండే నేను ఇంత మంచి సాంగ్ ఎలా మిస్ అయ్యాను అనిపించింది. నాకు సేమ్ ఉండిందండి ఇనిషియల్గా. బట్ ఐఎమ్ గ్లాడ్
ఐ కేమ్ అక్రాస్ దిస్ సాంగ్. చాలా మంచి పాట. నాకు ఇనిషియల్గా తెలియలేదు, బట్ ఇప్పుడు తెలిసాక దాన్ని బాగా విని నేర్చుకోవడం అయింది. బేసిక్గా మీరు సింగర్ కదా, అవును. అండ్ వాట్ అబౌట్ దిస్ అసలు, అంటే ఇంత అద్భుతంగా పియానో ఎలా మీరు ప్లే చేస్తున్నారు? ఆ, చిన్నప్పుడు అమ్మ దగ్గర ఫస్ట్ నాకు అమ్మ మొదటి గురువు. పాడటం నేర్పించేవాళ్ళు. అమ్మ డిప్లొమా చేశారు అన్నవరపు రామస్వామి గారి దగ్గర. మెల్లగా నన్ను ఒక మ్యూజిక్ అకాడమీలో చేర్చారు, నన్ను మా అన్నయ్యని. నాకు మా అన్నయ్య 1 month వరకు కీబోర్డ్ నేర్చుకున్నాడు, నేను సింగింగ్కే నన్ను జాయిన్ చేయించారు. ఓకే. మా అన్నయ్య 1 month అయిపోయాక కీబోర్డ్ అలా పడుంది ఇంట్లో. నేను దెబ్బలాడి నేర్చుకున్నాను ఇంట్లో. ఫస్ట్ వద్దన్నారు, తర్వాత లేదు నేను నేర్చుకుంటాను అంటే ఇంకా నేను జాయిన్ చేయించారు ఇంకా. సో యా, ఆ సపోర్ట్ ఇంట్లో ఉంది కాబట్టి ఈరోజు కీబోర్డ్ కూడా సో నేర్చుకోవడం. కీబోర్డ్ అయితే మీరు నార్మల్ గా నేర్చుకోలేదు, దెబ్బలా నేర్చుకున్నారు. అవునండి. మీరు రౌడీ పిల్ల ఇంట్లో? అని చెప్తే బాగుండదు కదా ఇప్పుడు కెమెరాలో. బేసిక్ గా ఏంటంటే నేను ఈ మధ్యనే మీతో మాట్లాడడం స్టార్ట్ చేశాను కదా, మీరు ఫోన్ లో మాట్లాడేటప్పుడు స్టూడియోకి వచ్చి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది మీరు. మనం మాట్లాడుతున్నాం, చాలా సాఫ్ట్ అన్నట్లే కనబడ్డారు మీరు. అందుకే అడిగాను ఇంట్లో పరిస్థితి ఏంటి అని చెప్పి. ఇంట్లో మా అమ్మ బాగా చెప్తుందండి ఇంతకంటే, బట్ యా కొంచెం చిన్నదాన్ని కదా నాకు, మా అన్నయ్య మీ ఇంట్లో అమ్మగారు అందరికంటే చిన్నదాన్ని కాబట్టి. మీ అమ్మగారంటే గుర్తొచ్చిందండి, మీరేమో కానీ మీ వాళ్ళు మాత్రం అద్భుతాలండి. ఆ ముగ్గురు సిస్టర్స్ ని నిజంగా భలే అనిపించింది. అంటే వన్స్ ఇండియన్ ఐడల్లో ఆ వాళ్ళు వచ్చిన ఎపిసోడ్ మాత్రం నిజంగా హైలైట్. అవునండి. ఈవెన్ తమన్ గారు, కార్తిక్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారు ఆ రోజు అవునండి. కదా. యా భలే బాగుంది, అంటే వాళ్ళ ముగ్గురు రావడం అండ్ వాళ్ళు కూడా బిగినింగ్ నుంచి మ్యూజిక్ లవర్స్ అవ్వడం. నేను ఫ్యామిలీలో మనం చేయలేనిది కొంతమంది ప్యాషన్ కొద్ది పిల్లలతో చేపిస్తూ ఉంటారు, బట్ మీ ఇంట్లో ఏంటంటే అది తరతరాలుగా కంటిన్యూ అవుతున్నట్లుగా ఉంది. ఇంట్లో ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టినట్లేరు కదా మ్యూజిక్ ని. లేదండి, Yeah. అందరూ నేర్చుకున్నారు. అమ్మమ్మ హార్మోనియం వాయిస్తారు, పాడతారు. పెద్దమ్మలు ముగ్గురు, యాక్చువల్లీ ఒక పెద్దమ్మ షీ పాస్డ్ అవే 2018లో, బట్ Oh. ముగ్గురు పెద్దమ్మలు మావయ్య అమ్మ అనమాట, అమ్మ వైపు. ముగ్గురు పెద్దమ్మలు నేర్చుకున్నారు, సంగీతం పాడతారు. మొదటి 2 పెద్దమ్మలు వైలిన్ వాయిస్తారు. అమ్మ కూడా సంగీతం నేర్చుకున్నారు, కొంత హార్మోనియం వాయిస్తారు, కీబోర్డ్ వాయిస్తారు. అన్నవరపు రామస్వామి గారి దగ్గర నేర్చుకున్నారు అనమాట మా Okay. పెద్దమ్మలు అమ్మ. సో అమ్మమ్మ వాళ్ళ కజిన్స్, సో అందరం ఎలా అంటే ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మమ్మ పెద్దమ్మలు అందరూ నాకు ఎక్కడైనా పాటలు తప్పు పాడినా లేదా డీటెయిల్గా పాడాలి అన్నా వాళ్ళు విడమర్చి చెప్పేవాళ్ళు ఎప్పుడు, చాలా ఓపికతో. బిగ్గెస్ట్ క్రిటిక్ నాకు వాళ్ళందరూ. క్రిటిక్సా? ఓకే. ఇంకా పాడొచ్చు నువ్వు అంటే పొటెన్షియల్ చూసి వాళ్ళు ఇంకా అలా ఎంకరేజ్ చేస్తారు. చిన్నప్పుడు ఎంతో తిడుతున్నారు ఎందుకు నీలాగా అనిపించేది, మెల్లగా అర్థమైంది దట్ ఈస్ మచ్ నీడెడ్ అని. ఇంట్లో క్రిటిక్స్ ఉండడం చాలా మంచిది కదా. ఒక ఫీల్డ్ లో మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఉండాలి, క్రిటిక్స్ ఉండాలి ఇంట్లో. ఉండాలి. మా అన్నయ్య కూడా, వాడు మ్యూజిక్ మా అన్నయ్య సింగింగ్ ఇది ట్రైన్డ్ గా నేర్చుకోకపోయినా విన్నాడు కాబట్టి బాగా, నువ్వు అక్కడ ఏదో తప్పు పాడావు కదా అంటాడు. ఓకే, బాగానే పట్టావు కదా అనుకున్నాను. బట్ ఓవరాల్ గా ఫ్యామిలీలో మొత్తం మా నాన్న కూడా ట్రైన్ కాకపోయినా బాగా పాడతారు, రాగయుక్తంగా శృతిలో పాడతారు. సో ఫ్యామిలీ మొత్తం కూడా అంత బాగా తెలిసిన వాళ్ళే. ఏదో ఒకటి లైక్ అంటే ఒక మిస్టేక్ చేసినా పట్టుకుంటున్నారు, క్రిటిక్ చేస్తున్నారు, అండ్ ఎక్కడో మీరు వీళ్ళు క్యాచ్ చేయలేరులే అని వదిలేసి క్యాచ్ చేయడం. అమ్మో ఆ ఛాన్సే లేదండి, పట్టుకుంటారు, ఇంకా పట్టుకుంటారు. బెటర్ గా పాడొచ్చు కదా అంటే. ఓకే, కానీ ఇంతమంది అంటే ఎలా ఉన్నా కానీ పాడుతా తీగలో యు ఆర్ ద 14th సీజన్ లో యు ఆర్ ద విన్నర్. చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. కాకపోతే ఏంటంటే పాడుతా తీగలో విన్నర్ గా ఉన్నది అంతవరకు ఓకే, కానీ బట్ బాలు గారితో మీరు వర్క్ చేశారు, అంటే బాలు గారితో వర్క్ చేశారు అనే కంటే బాలు గారి దగ్గర మీరు ఎంతో నేర్చుకొని ఉండాలి. అంటే ఈ సాంగ్స్ వరకు ఓకే, వాట్ అబౌట్ డిసిప్లిన్? అంటే బాలు గారు ఎంతో మందిని తయారు చేశారు. పాడుతా తీగ ద్వారా మీలాంటి అద్భుతమైన సింగర్స్ ఎంతో మంది వచ్చి ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. సో అసలు మీరేం నేర్చుకున్నారు బాలుగారి దగ్గర? నేను ముందు కూడా చెప్పాను, వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, మ్యూజిక్ నేర్చుకోవడం నేర్పించడం ఒక ఎత్తు అయితే, దానికి తగ్గ డిసిప్లిన్ లేకపోతే ఇప్పుడు ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన మా అందరికీ, ఇప్పుడు నేను డైనమిక్స్గా పరంగా అయినా లేకపోతే ఆయన కొన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం అయినా మాకు డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది. అది ఒక మ్యూజిషియన్గా మాకు తెలియాల్సిన
ఎక్స్పీరియన్స్ అది. లైక్ లిరికల్గా వాళ్ళు ఎలా వర్క్ చేశారు దీని మీద, మ్యూజికల్గా ఎలా ఉండేది. అండ్ ఒక టేక్లో పాడడం అప్పట్లో, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మనకి టేక్స్ తీసుకొని పాడచ్చు. ఎస్. సో అది చాలా మాకు పాడతా తీగలో మాకు పాడాక మాకు కామెంట్స్ చెప్పక ముందు ఆయన చాలా చెప్పేవాళ్ళు. అక్కడ మాకు నేర్చుకునేది చాలా ఉండింది. ఎక్కువ And, ప్రాక్టీస్ చాలా ఎక్కువ ఉండేదంట కదా, నిజమేనా? చాలా చేయాలండి, ఉండేది చేయాలి కూడా. ఈ మధ్య నాకు తెలిసి ప్రాక్టీస్ తగ్గుతోంది వర్క్ బ్యాక్ టు బ్యాక్ ఉండడం వల్ల. సో ఏదో టైం పెట్టుకొని కొంచెమైనా ప్రాక్టీస్ చేయాల్సిన, నేను కూడా ప్రాక్టీస్ చేయాలి honestగా చెప్పాలి అంటే. యా, ప్రాక్టీస్ అంటే జనరల్ గా సింగర్స్ ఎంత పెద్ద సింగర్ అయినా కానీ ఒక సాంగ్, కొంతమంది లిరిసిస్టులతో మనం మాట్లాడినప్పుడు ఇక్కడ ఆ. వాళ్ళు ఇచ్చే లిరిక్స్ ని వాళ్ళు చాలా అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారంట కదా. అవును, అవును. ఎంత పెద్ద సింగర్ అయినా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. అంట కదా. అవును, ఈవెన్ అవును. బాలు గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ప్రాక్టీస్ అనేది ఎవ్రీడే చేస్తూనే ఉండాలి, అవును. పాటలు పాడట్లేదు కదా అని ప్రాక్టీస్ మానుకోకుండా అవన్నీ చెప్తూ ఉంటారు. జిమ్ లాగే అండి, ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తాము, ఇది వోకల్ జిమ్ లాగే. ఎప్పటికప్పుడు అది ఫామ్ లో ఉండాలి అంటే ప్రాక్టీస్ సమస్త. సో యా. అండ్ పాడుతా తీగ నుంచి తర్వాత మీన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇదేనా ఇంకా? పాడతా తీగాక పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉన్నా అండి బయట. తర్వాత Yeah. బాలు గారితో వెంటనే పాడతా తీగ టెలికాస్ట్ అయ్యే మధ్యలో ఆయన ఒక ఈవెంట్ కి ఆయనతో పాడడం కూడా ఆపర్చునిటీ వచ్చింది పాడడానికి. వావ్. సో స్పర్శ్ ఈవెంట్ అని ఒకటి, ఆ, రవివర్మకి పాట పాడాను సార్తో, ఆలాప ఉండింది దాంట్లో. సో దట్ వాజ్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ నాకు ఆయనతో పాడడం. దాని తర్వాత మళ్ళీ పాడడానికి నాకు అవకాశం రాలేదు. యా యా. బట్ యా, జనరల్ గా మూవీస్ అంటే మీరు ఇప్పుడు లైక్ అంటే ఇప్పుడు మూవీస్ లో కూడా సాంగ్స్ పాడుతున్నారు కదా. పాడాను. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ లో సాంగ్స్ పాడారు? ఆర్జీవి గారి మూవీ కొండ అనే మూవీలో అందమంటే నువ్వే అని ఒక పాట ఉంది. అనుదీప్ దేవరకొండ, ఆర్జీవి గారితో. ఆ, ఓకే. అనుదీప్ దేవరకొండ గారితో పాడాను ఆ పాట. తర్వాత వివేక్ సాగర్ గారి మూవీలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీలో మన సుధీర్ బాబు గారిది. రావే రావే రమణీ సితారా అని ఒక పాట. రైట్ రైట్ రైట్. అది తర్వాత సో అది కాకుండా ఆర్ఆర్కి వర్క్ చేశానండి. అంటే సుందరానికి మూవీకి ఆర్ఆర్కి వర్క్ చేశాను. కిరవాణి గారి ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక సెషన్కి, తర్వాత బింబిసారా మూవీకి, అండ్ ఒక ఫ్యూ సెషన్స్ హరిహర వీరమల్లు స్టార్టింగ్ సెషన్స్కి వర్క్ చేశాను. ఓకే. రికార్డింగ్స్ పరంగా ఇవి, బట్ పర్ఫార్మెన్సెస్ కిరవాణి గారి ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండింది బాంబేలో ఇంకా బెంగళూరులో. అది కాక రామం రాఘవం మ్యూజిక్ వీడియోకి కూడా వర్క్ చేశాను. చాలా ప్రాజెక్ట్స్ చేశారు తక్కువ టైంలోనే మీరు. చేశాను. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. అఫ్ కోర్స్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు చాలా పాపులర్ అయ్యారు కదా. సో డెఫినెట్ గా హ్యూజ్ ప్రాజెక్ట్స్ మీకు వస్తాయి డెఫినెట్ గా. థ్యాంక్ యూ. అండ్ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీకు చాలా క్లోజ్ అయిన ఒక పర్సన్ ఉన్నారు. ఓకే ఓకే, హీస్ ఆల్సో వెరీ గుడ్ సింగర్ అన్నమాట. ఓకే, నా బ్రదర్ తను. సో తను మీతో ఒక మంచి సాంగ్ పాడించమని చెప్పారు. తప్పకుండా. అఖిల్ చంద్ర. ఎక్స్పెక్ట్ చేశారా? చాలా చాలా మంచి వ్యక్తి, చాలా మంచి సింగర్, వెరీ ఎంకరేజింగ్. అండ్ ఆల్సో నాకు ఇండియన్ ఐడల్ టైంలో అఖిల్తో కూడా నేను కాంటాక్ట్లో ఉన్నప్పుడు నాకు పాటకు కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి. ఐ రియలీ వాంట్ టు మెన్షన్ దిస్. థ్యాంక్ యూ అఖిల్ చంద్ర. బేసిక్గా ఏంటంటే అఖిల్ నాకు సూపర్ సింగర్స్ టైంలో నాకు పరిచయం అనమాట. ఓకే. కాకపోతే చాలా తక్కువ టైంలో మాది ఎలా అయిపోయిందంటే ఒక ఫ్యామిలీ బాండ్ అయిపోయింది. నాట్ అబౌట్ అఖిల్ ఫ్యామిలీ కూడా అంతే తొందరగా కలిసిపోతారు. అయితే ఏంటంటే నేను ఇవాళ ఏదో టాపిక్ మీద చూసి ఇలా ఇవాళ నా గెస్ట్ తిను అని చెప్తే అక్క సూపర్ అక్క, నాకు చాలా మంచి ఫ్రెండ్ తను. సో నేను అడిగానని చెప్పేసేసి మామ చందమామ. తప్పకుండా అండి. సో అఖిల్ ఈ సాంగ్ నేను నీకోసమే పాడిస్తున్నాను. చాలా అభిమానం ఎక్కువ అండి, చాలా మంచివాడు, యా, చాలా వ్యక్తిగా, మ్యూజిషియన్ గా వెరీ డిసిప్లిన్. అంటే ఇది సందర్భం కాబట్టి నేను చెప్తున్నాను, నాట్ అబౌట్ అఖిల్ అండ్ అబౌట్ యూ ఆల్సో. జనరల్ గా ఏంటంటే మీ సింగర్స్ అందరూ కూడా ఎలా ఉంటారంటే చాలా కైండ్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు. మేబీ అంటే సాఫ్ట్ ఉంటారు. మీరు అలా ఉన్నారు కాబట్టి మనకి ఇలా జెల్లవడం అవుతుందండి ఆనెస్ట్ గా చెప్పాలి అంటే. బేసిక్ గా చూస్తూ ఉంటాను కదా నేను, మిగతా గెస్ట్లు అందరితో ఒక రకంగా ఉంటే అంటే అందరూ పాపం బానే ఉంటారు. కాకపోతే ఏంటంటే మీతో ట్రావెల్ అయ్యే కొద్దీ కూడా మీలో ఉన్న సెన్సిటివిటీ అంతా బయటపడుతూ ఉంటది అనమాట. అంటే ఫ్రెండ్లీగా, చాలా సెన్సిటివ్ గా, మేబీ అంటే ఇలా క్రియేటివ్ గా ఉండే వాళ్ళు ఒక ఎత్తు అయితే
ఈ సింగర్స్, మ్యూజిక్ కంపోజర్స్ వీళ్ళు అనేసరికి ఏంటంటే ఎక్కువగా సెన్సిటివ్నెస్ మెయింటైన్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. లేదండి అలా అలా ఏం లేదా? కొంత అంటే అవతల వాళ్ళ మీద కూడా ఉంటుంది. మీరు కూడా అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు కాబట్టి ఓకే మాట్లాడొచ్చు, అవకాశం వస్తుంది మాట్లాడొచ్చు అని ఉంటుంది. ఓకే. సో అందుకు అంటే జెల్ అవుతున్నాం అంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్ అని నా నా ఏమంటారు నమ్మకం. పోనీలే, ఇంటర్వ్యూ ద్వారా నేను కూడా మంచిదాన్ని నాకు అర్థమైంది. నేను చెప్పాల్సింది ఉందండి, ఉందన్నమాటే కదా. అంటే మీ వాయిసెస్ లో ఏముంటదండి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీసేనా? ఇట్ ఈస్ అండి. ప్యూర్ ప్రాక్టీసా? గాడ్స్ గిఫ్ట్ అండి అని నేను అనొచ్చలేదో తెలీదు, బట్ డెఫినెట్లీ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేసినా ఇప్పుడు నేను వచ్చి పాడాను అనుకోండి, ఇంటర్వ్యూ చూద్దాం అన్న ఉత్సాహం అంతా పోద్ది అనమాట జనాలకి. అయ్యో మనం కూర్చొని జామ్ చేద్దాం Yeah, sure అండి. మీరు నేను కూర్చొని డెఫినెట్ గా మీ అందరిని చూసి మేబీ ఫ్యూచర్ లో నేను కూడా పెద్ద సింగర్ అవుతానేమో. తప్పకుండా అవుతారు. సో ఆటోమేటిక్ గా ఇలాంటి షోస్, ఇండియన్ ఐడల్, సూపర్ సింగర్స్ లాంటివి ఉంటాయి కదా, వీళ్ళందరూ ఎత్తేస్తారు షోస్ అన్ని. మీరు ఎంతమంది సింగర్స్ తో ఉంటున్నారు కాబట్టి మీరు కూడా మీకు మీ బిజీ స్కెడ్యూల్లో వీళ్ళతో 10 నిమిషాలు కూర్చున్నా నాకు తెలిసి డెఫినెట్ గా నేర్చుకోవడానికి చాలా ట్రై చేశాను. అఖిల్ అక్క మేము పాడేటప్పుడు నువ్వు కూడా సరదాగా ఊరికే పాడు అని చెప్పేసి అంటే, ఆ సరే అఖిల్ అని చెప్పి స్టార్ట్ చేయబోయాను. మళ్ళీ కొంతసేపు అయ్యాక వాళ్ళకే రియలైజేషన్ వచ్చింది. ఇంకా వాళ్ళు మళ్ళీ రెండోసారి అడగలేదు. అయ్యో లేదండి, యాక్చువల్లీ మనం ఒక పాట పాడదాం కలిసి, మీకు ఓకే అయితే. ష్యూర్ అండి, పాడదాం. నేను పాడతాను, ఏదైనా అవనివ్వండి, నా ఇంటర్వ్యూ ఎలా అయినా అవనివ్వండి, మనం పాడదాం. తప్పకుండా అంత బాగుంటుందండి అలా లేదు. ష్యూర్ అండి. దట్టు నాకు అందులో కొంచెం లైట్ గా కోల్డ్ కూడా చేసింది. ఒకవేళ ఎవరైనా ఏమైనా కామెంట్ చేశారనుకోండి, ఆ రోజు నాకు కోల్డ్ ఉందని చెప్తాను. అంతే. కోల్తో కూడా కొన్ని పాటలు బాగా వస్తాయి. అవునా? ఓకే. సో ఏదైనా మరక మంచిదే అంటారు. అంతే. ఓకే. అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అసలు. అంటే మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది హైదరాబాద్ అండి, ఓకే. పుట్టి పెరిగింది ఇక్కడే. ఓకే. అమ్మ విజయవాడ. మా ఊరు కృష్ణా జిల్లా. నాన్న పుట్టింది ఛత్తీస్గఢ్, కానీ వాళ్ళ నేటివ్ విజయనగరం. ఎక్కడ విజయవాడ, ఎక్కడ విజయనగరం? ఓకే. అవునండి. నువ్వు ఎక్కడ అంటే ఇద్దరు కలిపి మళ్ళీ మీరు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. అంతే. అన్నయ్య ఎక్కడ పుట్టారు? అన్నయ్య విజయవాడ. ఎంతమంది మీరు కిడ్స్? నేను అన్నయ్య అండి. మీరు అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్య డిజిటల్ మార్కెటింగ్ వైపు ఆప్టిమైజర్ అనే కంపెనీలో. వదిన ప్రస్తుతానికి మ్యూజిక్ నేర్పిస్తుంది. బాబు పుట్టాడు రీసెంట్ గా వీళ్ళిద్దరికి. సో వీళ్ళు ఉన్నారు. ఓకే. సో వదిన కూడా సాఫ్ట్వేర్. జాయింట్ ఫ్యామిలీయా? జాయింట్ గా ఉండడం బై జాయింట్ ఫ్యామిలీ అండి. జాయింట్ గా ఉండడం కావదు. ఓకే. బట్ యా. బికాస్ ఎందుకంటున్నానంటే ఇంట్లో చిన్న బాబు ఉంటే ఆ సందడే వేరు కదా, సో అందుకని అడుగుతున్నాను అనమాట. కలుస్తూ ఉంటామండి. ఇప్పుడు దగ్గరలోకి ఎలాగైనా ఉండే ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ మీరు లైక్ అంటే వచ్చేసరికి అమ్మ నాన్న మీనంటే అమ్మ నాన్న ఏంటి జాబ్? ఇద్దరు రిటైర్డ్ అండి. నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేవారు మేనేజర్ గా. అమ్మ సౌత్ సెంట్రల్ లెవెల్లో వర్క్ చేశారు అనమాట, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో. సో ఇద్దరు రిటైర్డ్ ఇప్పుడు. బట్ అసలు అంటే ఫ్యామిలీలో ఇలా మ్యూజిక్ అంటే మామూలుగా నేను చూసినంత వరకు వాళ్ళని ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ లో చూసిన తర్వాత నాకు అర్థమైంది. అసలు మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే అన్నయ్య ఎలాగో సపరేట్ కదా, డిఫరెంట్ గా ఉన్నారు కదా, సో అసలు వాట్ అబౌట్ యూ? అన్నయ్య మ్యూజిక్ అంటున్నారా? మ్యూజిక్ నేర్చుకోవడం. అమ్మ నాకు అంటే నేను కడుపులో ఉన్నప్పటి నుంచి అమ్మ పాడుతూ ఉండేవారు, చెప్తూ ఉంటారు. అప్పుడే విన్నారా మీరు లోపల నుంచి? ఓకే. అందరూ చుట్టూ అంతమంది పెద్దమ్మలు అందరూ పాడుతుండగా నాకు ఇంకా అక్కడ అంటే బట్ 5 years ఏజ్ నుంచి, చిన్నప్పుడు అంతా డాన్స్ అండి. యాక్చువల్లీ ఇది ఇక్కడే ఫస్ట్ చెప్తున్నాను. చిన్నప్పుడు అంతా నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పటికి కూడా కొంచెం మొహమాటం అంతే, టచ్ పోయింది. బట్ డాన్స్తో స్టార్ట్ అయ్యి ఆడపిల్ల సింగింగ్ నేర్పిస్తే బాగుంటుందేమో అని చెప్పి మా అమ్మ 5 ఏళ్ల వయసు నుంచి నాకు సింగింగ్ నేర్పించడం మా అమ్మ స్టార్ట్ చేశారు. ఒక చిన్న డౌట్, డాన్స్ అంటే వెస్టర్నా క్లాసికలా? వెస్టర్న్ అండి. క్లాసికల్ కూడా ట్రై చేశాను రీసెంట్గా, బట్ వెస్టర్న్ నేర్చుకున్నాను. నేర్చుకోలేదు, సారీ, సొంతంగా చేసేదాన్ని. ఓకే. సో డాన్స్ అప్పుడు మీకు గుర్తు చేశారా మనది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, మనం డెఫినెట్ గా వెస్టర్న్లు ఇవన్నీ మన కల్చర్ కాదు అని చెప్పారా? అంటే ఆ వయసులో లేనండి ఆ డెసిషన్. అమ్మకి నచ్చేది ఎలా అంటే డాన్స్ చేస్తాను, వీడియోస్ తీయలేదే అని ఈరోజు బాధపడుతుంది, ఒక ఇది లేదని. బట్ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది భలే చేసేదాన్ని నువ్వు అని. ఇంట్రెస్ట్ ఉంది నాకు, చాలా ఇంట్రెస్ట్ డాన్స్ అంటే. అవకాశం రాలేదు మళ్ళీ. ఇప్పటికీ అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. నేను నా వరకు చేసుకుంటాను డాన్స్, ఏదో ఫ్రెండ్స్తో చేస్తాను కానీ ప్రొఫెషనల్గా చేయమని మాత్రం అడగండి, ట్రైనింగ్ కావాలి. ఓకే. లేదు లేదు, అంటే ఎప్పుడైనా నార్మల్ గా ఫ్రెండ్స్ ఇలా కలిసినప్పుడు బయట ఏ సంగీత్ పార్టీస్ లోనో ఇలాంటి టైంలో చేస్తూనే ఉంటారా? ఖచ్చితంగా. ఓకే. అవకాశం లేదా మనం
సో బట్ డాన్స్ నుంచి 5 ఏళ్ల వయసు నుంచి అమ్మ నా మొట్టమొదటి గురువు సింగింగ్కి. ఓకే. నేర్పిస్తూ ఉండేది. అమ్మమ్మ, పెద్దమ్మలు కూడా గైడ్ చేసేవాళ్ళు. మెల్లగా సరే ఇంకా ఇది ఇంట్లో మాట వినట్లే, అల్లరి ఎక్కువైపోయిందని చెప్పి నన్ను ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీలో చేర్చారు. జీవి Okay. ప్రభాకర్ గారు, జీపీ లలిత గారి దగ్గర. ప్రభాకర్ గారి దగ్గర నేను వోకల్స్ సంగీతం నేర్చుకున్నానండి, కర్ణాటక సంగీతం. లలిత గారి దగ్గర కీబోర్డ్ నేర్చుకున్నాను. అదే మా అన్నయ్య కీబోర్డ్ నేర్చుకొని వదిలేసాక నేను అక్కడ జాయిన్. అదేలేండి, దెబ్బలాడి మరీ నేర్చుకున్నారు. ఓకే. ఎవరికో ఒకరికి కీబోర్డ్ యూజ్ అయింది మొత్తానికి. అంతే అండి. అంతే. ఇప్పుడు వడలి ఫణినారాయణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను, వీణ విద్వాంసులో. 2009 నుంచి ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. జనరల్ గా చాలా మంది రామాచారి గారి పేరు చెప్తారు. కూడా నేర్చుకున్నాను, అదే చెప్పబోతున్నాను. రామాచారి గారి దగ్గర కూడా లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఓకే. బికాజ్ ఏంటంటే సింగర్స్ అందరూ కూడా సింగర్ అనేసరికి డిఫాల్ట్ గా నాకు ఆయనే వినబడతారు అనమాట. చారి గారి దగ్గర నేర్చుకున్నాను. సాకేత్, సోనీ వీళ్ళు కూడా వచ్చారు. తర్వాత 2014 కాదు 2011 నుంచి నేను వెస్టర్న్ క్లాసికల్ గ్రేడ్స్ చేశాను, పియానోలో 5 గ్రేడ్స్ చేశాను. సో ఇప్పటికీ నేను ఫణినారాయణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను, వోకల్స్ నేర్చుకున్నాను, కర్ణాటక vocals. అండ్ చాలా పెద్ద లిస్టే ఉంది కదా. అంటే మనకు లెర్నింగ్ అండి, లెర్నింగ్ ఎంత ఉంటే అంత మంచి లెర్నింగ్ ఆల్వేస్ లెర్నింగ్ ఉండాలండి. దేనికి ఏ సబ్జెక్ట్ కైనా లెర్నింగ్కి ఫుల్ స్టాప్ లేదు అనేది తెలుసుకున్నాను, నా నమ్మకం కూడా. తెలుసుకున్నారు, కంటిన్యూ అవుతున్నారు అలాగే. అంతే. అండ్ మీ దాకా వచ్చేసరికి లైక్ అంటే మ్యూజిక్ నేర్చుకున్నారు అంతా ఓకే, కానీ వన్స్ మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? పాడుతా తీగతోనే? టీవీలో అంటే ఎస్ అండి. యాక్చువల్లీ పాడతా తీగ ముందు నేను 2011లో హేమచంద్రతో ఒక పాట పాడాను. వాళ్ళ సూపర్ సింగర్ నడుస్తున్నప్పుడు అందరు ప్రొఫెషనల్ సింగర్స్, ఉషా గారు వీళ్ళందరూ. అవునవును. దాంట్లో ఎయిర్టెల్ కంటెస్టెంట్ గా ఒక పాట పాడాను, నాలో నేను. నాకు చాలా ఇష్టమైన పాట. అవునా? ఓకే. హేమచంద్ర గారిది. ఆ పాట పాడాను అనమాట. దట్ వాజ్ మై ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్. తర్వాత దూరదర్శన్లో కూడా సింగింగ్ ఉన్నప్పుడు షోస్ పాడేదాన్ని, కానీ మెయిన్ ఫుల్ ఫ్లెష్ గా అంటే ఇది పాడతా తీగ. కెమెరా ముందుకు నేను వచ్చాను, నన్ను చాలా మంది చూస్తున్నారు అని మీరు ఫీల్ అయిన షో మాత్రం అదేనా? పాడతా తీగ అండి. ఓకే, పాడతా తీగ. దానికంటే ముందు హేమచంద్ర గారితో పాడినప్పుడు అప్పుడు మీకు అంత నాలెడ్జ్ లేదా? అప్పటికి నేర్చుకుంటున్నాను. లేదండి, యాక్చువల్లీ నేర్చుకుంటున్నాను, ఇంకా లెర్నింగ్ ఉంది. బట్ సింగర్గా ఐ రియలీ అడ్మైర్ హిమ్ లాట్ అనమాట. మంచి నాకు అంటే ఆర్ఆర్ఆర్ కూడా అప్పుడు పరిచయం అనమాట హేమచంద్ర గారు. ఓకే. ఆ పాట మటుకు నాకు ఇట్ ఈస్ మై ఫేవరెట్ అనమాట. అప్పుడు ఆ ఛాన్స్ దొరికింది అంత పాడడానికి. ఏ సాంగ్? నాలో నేనేనా. ఏదో ఒకసారి పాడండి మీ ఫేవరెట్ సాంగ్ అని. ఎంత క్యూరియస్, ఎంత ఎక్సైట్ అవుతున్నారు మీరు అప్పటి నుంచి. షూర్ తప్పకుండా. నాలో నేనేనా ఏదో అన్నానా, నాతో నేలేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. నాలో నేనేనా ఏదో అన్నానా, నాతో నేలేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగనా. అలా సాగిపోతున్న నాలోన ఇదేంటిలా కొత్త ఆలోచన, మనసే నాదే మాటే నీదే, ఇదే మాయో. వావ్. ఒకటి అబ్జర్వ్ చేశాను నేను, జనరల్గా సింగర్స్ కొంతమంది పాడేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా సాంగ్ మీద పెట్టేసో లేకపోతే ఏదో వాళ్ళు సంథింగ్ అలా పాడుతూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే స్మైల్తో సాంగ్ని పాడుతూ ఉంటారు. కొంతమంది చిత్రమ్మని అండ్ సునీత గారిని ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ ఫేస్లో స్మైల్ అలా ఉంటూ ఉంటుంది అనమాట. అండ్ చాలా మంది సింగర్స్ స్మైల్ తక్కువ. మీరు ఇప్పటికీ 3 songs పాడారు వచ్చిన దగ్గర నుంచి. 3 songs లో కూడా కంటిన్యూ స్మైల్ మీరు కనబడుతూనే ఉంది. ఆ కంఫర్ట్
నాకు ఇక్కడ కంఫర్టబుల్ ఉందండి పాడేటప్పుడు. మీరు కూడా స్మైల్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తున్నారు కాబట్టి. నేను బేసిక్గా ఎప్పుడు స్మైల్తోనే ఉంటాను. అండ్ మీరు పాడుతూ అలా స్మైల్ చేస్తూ పాడడం కూడా నాకు చాలా వాళ్ళిద్దరు గుర్తొచ్చారు అనమాట నాకు సడన్ గా. అమ్మో, చాలా పెద్ద కాంప్లిమెంట్ అండి. Thank you. నాకు చిత్ర గారి సాంగ్స్ వినడం కంటే కూడా నాకు చూడడం చాలా ఇష్టం. అవును. ఆవిడ పాడేటప్పుడు అసలు ఆ అందంగా నవ్వుతూ చక్కగా ఏ సాంగ్ అయినా కానీ ఎంత బాగా పాడతారు ఆవిడ. వెరీ ఎక్స్ప్రెసివ్ అండి. వెరీ ఎక్స్ప్రెసివ్. మాకు పాడితే తీగకి ఆవిడ జడ్జ్గా వచ్చారు ఫైనల్స్ లో. ఓకే. మనసా వాచ అంటే సందర్భం వచ్చింది చెప్తున్నాను. చాలా సపోర్టివ్ గా చాలా బాగా పాడారు. చాలా క్యూట్ గా ఆవిడ అసలు చాలా క్యూట్ గా మాట్లాడతారు. అండ్ దెన్ she also gave me a kiss on my cheek and I was so happy. It was unexpected. చాలా పెద్ద విషయం ఇది. టైటిల్ వినప్పుడు ఆవిడ బట్ సచ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. అంటే వీళ్ళందరూ కూడా డౌన్ టు ఎర్త్ అంటారు కదా. సో మేబీ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండడం ఎలా అనేది బాగా తెలుసు బాలు గారికి, చిత్రమ్మకి. అండ్ కొంతమంది పెద్ద పెద్ద సింగర్స్ జానకమ్మ గారు కానివ్వండి, వీళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది తప్ప అసలు ఎలా ఇంత పెద్ద సింగర్స్ కదా వీళ్ళు, ఇంత ఎలా ఉండగలరు ఇంత డౌన్ టు ఎర్త్ అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అది అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి ఒక మేబీ అందుకేనేమో కదా దే ఆర్ లెజెండ్స్ అంటారు. డెఫినెట్లీ అని చెప్పాలండి నిజంగా. మేబీ మీలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారేమో. అంటే మీకు వన్స్ వాళ్ళతో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి అంటే బిగినింగ్లో కొంచెం భయం ఉన్నప్పటికీ కూడా వన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నేచర్ చూడగానే మేబీ మీరు కూడా చాలా ఫీల్ ఫ్రీ అవుతారేమో కదా. లేదండి, ఆ భయం ఎప్పటికీ ఉంటుంది. ఆ రెస్పెక్ట్, ఆ భయం ఎప్పటికీ ఉంటుంది. ఓకే. బట్ నేర్చుకోవడం అయితే దాట్స్ సంథింగ్ వి లుక్ ఫార్వర్డ్ టు. అలాంటి లెజెండరీ సింగర్స్ దగ్గర, మ్యూజిషియన్స్ దగ్గర కూడా. సో బట్ రియల్లీ వెరీ హ్యాపీ. అంటే ఈ సందర్భంగా మనం వాళ్ళని కూడా గుర్తు చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ సో ఫ్యామిలీలో ఇదంతా ఓకే. అండ్ అమ్మా నాన్న గురించి మాట్లాడారు, అంతా బాగానే ఉంది. మీ పెద్దమ్మలు ఐ మీన్ అంటే మీ అమ్మ వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో RRR లాగా 3 సిస్టర్స్ చాలా బాగున్నారు వాళ్ళు. అసలు వాళ్ళని ఇండియన్ ఐడల్కి మీరు అంటే అది ఏమన్నా ముందే అనుకుందా లేకపోతే అప్పటికప్పుడు జరిగిందా? అది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండింది. దాని గురించి ఒకసారి చెప్పండి. సో నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకున్న ఫ్యామిలీ వీళ్ళందరూ ఏ కాంపిటీషన్ ఏ బయట కాంపిటీషన్ అవ్వనివ్వండి, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఏదైనా కానీ దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ నాకు ఎలా అంటే చాలా పెద్దమ్మలే కాదు పెద్దనాన్నలు అందరూ మాకు మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మొత్తం వాడు అలాంటిది మా వన్ ఆఫ్ మై పెద్దమ్మాస్ ఆ రోజు షీ హ్యాపెన్ టు బీ ఇన్ హైదరాబాద్ అనమాట. దే వాంటెడ్ టు కమ్ అండ్ వాచ్ మీ సింగ్ అనమాట. సో ఇలా మా పెద్దమ్మలు వస్తున్నారు పర్లేదండి అంటే అయ్యో. అండ్ దెన్ అంటే అక్కడ ఇట్ హ్యాపెండ్ అని చెప్పాలంటే కార్తిక్ గారు ఉన్నారు, తమన్ గారు, గీత అక్క, దే లైక్ సో ఎక్సైటెడ్ అనమాట. దే లైక్ నేను వాళ్ళ ముందు వెళ్ళిపోయి వాళ్ళ ముందు పాడడం జరిగింది. అదే కదా నేను చూసాను, అదే అనుకున్నాను ఆ రోజు. అసలు వీళ్ళకి అంటే కొంచెం కూడా ఆ కొత్త ప్లేస్ కదా అన్న బెరుకు అదేం లేకుండా చక్కగా వెళ్ళిపోయారు. మాదే ఇదంతా అన్నట్లు. వాళ్ళు ఎంత అంటే ఆ రోజు అనుకున్నారు అంటే పాడతామా పాడగండి ఒక్క ఛాన్స్ ఉంటుందా అని చెప్పి. బట్ థ్యాంక్స్ టు ఆహా అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కార్తిక్ గారితో మా పెద్దమ్మలకి అమ్మకి పాడే అవకాశం వచ్చింది. తమన్ గారిని గీత అక్కని కూడా కలవడం అవకాశం వచ్చింది. ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. వాళ్ళ ముగ్గురులో ఎవరు అడిగింది కార్తిక్ గారిని మీతో పాడాలని ఉంది అని చెప్పేసి అడిగారు? యాక్చువల్లీ ముగ్గురికి ఉండింది. నాకు తెలిసి మా పెద్దమ్మ అడుగుంటారు. పెద్దమ్మ అమ్మ గుర్తులేదు. అమ్మ కాదు అయితే పెద్దమ్మ సిస్టర్స్ లోనే ఇద్దరిలో అడిగారు కార్తిక్ గారు మీతో పాడాలని ఎప్పటి నుంచో మా కోరిక అని చెప్పేసి అనకని ఆయన కూడా అంతే తీసుకొని రావడం. అయితే పెద్దమ్మ అడిగారు. అవునా? మొబైల్లో చూసి చక్కగా ఒక మంచి అద్భుతమైన సాంగ్ ని వాడడం వాళ్ళు చాలా బాగా అనిపించింది. అంటే ఆ రోజు సెంటర్ ఆఫ్ షోకి వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు ఆ రోజు. అవును, 2 పాటలు నేర్చుకున్నారు యాక్చువల్లీ. మగువ నేర్చుకున్నారు, నిజంగా నేనే అదే నేర్చుకు చాలా హ్యాపీ అయ్యారు. ఎక్సైట్మెంట్ మీ వల్ల వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది అనుకోవచ్చు. అంటే థ్యాంక్స్ టు ఆహా ఆల్సో. కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ యూ కదా వాళ్ళు అక్కడి వరకు రావడం ఆ రోజు సడన్ గా. ఆహా అండి, ఇట్స్ ఆల్ ఆహా అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 బికాస్ నాకు అవకాశం రావడం వాళ్ళ వల్లే కాబట్టి వాళ్ళకే. బట్ వాళ్ళ తర్వాత వన్స్ అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళ ఇన్నర్ ఫీల్ అంటే వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు అంటే లైక్ ఇంటి దాకా కూడా కాదు, అక్కడ నుంచి కార్ ఎక్కగానే ఏంటి అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? రెస్పాన్స్ అంతా
నా ఆడిషన్ కూడా వాళ్ళ గురించి నాకు కాల్స్ వస్తూ ఉండాలి. పెద్దమ్మలు ఎంత క్యూట్ ఉన్నారు, ఎంత బాగా పాడారు ఈ రోజుకి. సో వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. నీ గురించి ఏంటి, నీ వల్లేనంటారు. నా వల్ల కాదు, ఇది నాకు అసలు సంబంధం కూడా లేదు, ఇదంతా జరుగుతుంది అంటే ఇట్ కెన్ హ్యాపెన్ అని చెప్పి అంతా ఇట్ ఈస్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి. వెరీ వా ఎప్పుడు చూస్తూ ఉండండి టీవీలో రోజు వాళ్ళతో పాడడానికి అవకాశం వచ్చిందంటే దే ఆర్ వెరీ హ్యాపీ. కదా, బాగుంది. అండ్ ఎవరు ముగ్గురులో పులిహోర చాలా బాగా చేస్తారు? ముగ్గురు బాగా చేస్తారు. ముగ్గురు బాగా చేస్తారా? కాకపోతే వాళ్ళు ముగ్గురులో ఇద్దరు బాగా చెప్పారు, ఈ పర్సన్ బాగా చేస్తారని చెప్పేసి. యాక్చువల్లీ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే నాకు ముగ్గురిది ఇష్టం అండి. నేనైతే అంటే ముగ్గురిది తిన్నాను కాబట్టి. లేడీస్ కలిపితే పులిహోర అద్భుతంగా ఉందంటారు, అబ్బాయిలు కలిపితే తింటారు. అందుకే మాట్లాడాలంటే భయం వేస్తుంది. లేదండి, అందరూ బాగా చేస్తారు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి చేసి పెడతారు పెద్దమ్మ వాళ్ళు, రావే అని చెప్పి ఒక రకరకాలు పెడతారు అనమాట. సో పులిహోర, ఉప్మా, అన్ని రకాలు అన్ని బాగా చేస్తారు, పులిహోరని కాదు. ఓకే, హాస్పిటాలిటీ ఎక్కడికి వచ్చినా. మామూలుగా కాదు. సో డెఫినెట్ గా నెక్స్ట్ టైం నేను మీ ఇంటికి వస్తాను, పులిహోర తప్పకుండా రండి. ఐ లవ్ పులిహోర సో మచ్. ఆ రోజు తమన్ గారు ఎంత పులిహోర అనగానే ఎలా ఫీల్ అయ్యారో నేను కూడా చూసి స్క్రీన్ మీద నేను కూడా బా పులిహోర తప్పకుండా రండి. బట్ రియల్లీ అంటే కొన్ని వినడానికి చాలా బాగుంటాయి. అలానే వాళ్ళు ముగ్గురు వచ్చి ఆ రోజు మాట్లాడినంత సేపు కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళు ఉంది కాస్త టైం అయినా కానీ ఆ కాస్త టైం కూడా ఆ రోజు ఎపిసోడ్ మొత్తం కూడా కంప్లీట్ గా వాళ్ళ ఫోకస్, అందరి ఫోకస్ కూడా వాళ్ళ మీదగా టర్న్ అయ్యేలా చేశారు వాళ్ళు. చాలా గీతాక కూడా అన్నారు, మిమ్మల్ని చూస్తే ఇంట్లో వాళ్ళని చూసినట్టుంది సంథింగ్. మరి వాళ్ళు అలానే మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు వెయిటింగ్ అండి ఫర్ దట్ మూమెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే వర్ హ్యాపీ దేర్. కానీ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పాడుతా తీయగాలో యువర్ ద ఫైనలిస్ట్, ఐ మీన్ అంటే మీరు విన్నర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ ఎలిమినేషన్ మీది. అంటే నేను చాలా అంటే వచ్చిన జడ్జెస్ కానివ్వండి, కొన్ని సాంగ్స్ మీరు పాడినప్పుడు మీకోసమే రాసినట్టున్న ఈ సాంగ్స్ అని వాళ్ళు మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కొంతమంది ఏమో అసలు నీ వాయిస్కి మేము ఫిదా అయిపోయామని చెప్పారు, తమన్ గారు లాంటి వాళ్ళు కూడా. ఇంత జరుగుతున్న టైంలో మీరు ఇంత తొందరగా ఎలిమినేట్ అవ్వడం ఏంటి? స్కోర్స్ మీద, ఓటింగ్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. అండ్ నేను కూడా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసి ఉండొచ్చు అని నాకు అనిపించింది. అండ్ ప్రూవ్ చేసుకుందాము ఫర్దర్ రౌండ్స్లో అనిపించేలోపు ఈ సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎప్పుడు ముగ్గురు జడ్జెస్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్. అక్కడ ఆర్కెస్ట్రా కూడా అండి, ఐ హావ్ టు రియలీ మెన్షన్ దిస్. సాయన్న, పవన్ అన్న మొత్తం ఆర్కెస్ట్రా టీమ్ కూడా దే బీన్ వెరీ ఎంకరేజింగ్. సో యా, ఫర్దర్గా కూడా ప్రూవ్ చేసుకుందాం అనే టైంలో ఈ సిచ్యువేషన్ వచ్చింది. కానీ అసలు మీరు అనుకున్నారా ఇంత తొందరగా మీరు ఎలిమినేట్ అవుతారని? మేమెవరం అయితే అనుకోలేదు. లేదండి, అస్సలు అనుకోలేదు. బట్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ నాకు ఐ హ్యావ్ గుడ్ థింగ్స్ కమింగ్, గుడ్ ఆపర్చునిటీస్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఒక డోర్ ఏదైనా క్లోజ్ అయింది అంటే ఇంకొక 10 డోర్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మేబీ మీ విషయంలో కూడా ఇంకా ఏదైనా మీ డెస్టినీ ఇంకెక్కడైనా వెయిట్ చేస్తుందేమో, లైక్ అంటే ఇంకా బెటర్గా, ఇంకా బ్రైట్గా. యా అండి, యాక్చువల్లీ నాకు సంగీతం అంటే ఈ అవకాశం, ఇండియన్ ఐడల్ అవకాశం ఆహా ద్వారా రావడం కూడా నాకు కృష్ణుడి దయ, ఆయన బ్లెస్సింగ్ అనుకుంటాను. భగవద్గీత బంజారా భాషలో మా అమ్మ మ్యూజిక్ చేస్తూ వచ్చారనమాట. మా పెద్దనాన్న, పెద్దమ్మ ఇద్దరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే చారిటీ వర్క్గా చేస్తున్నాం మేము బంజారా కమ్యూనిటీకి. అది ఆ రికార్డింగ్ అన్ని చాప్టర్స్ చేయడం జరుగుతుంది అనమాట. అది చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అనమాట, బంజారా భగవద్గీత అని. భగవద్గీత వేరు, బంజారా భగవద్గీత అని మళ్ళీ వేరే, అంటే బంజారా భాషలో భగవద్గీత. ఓకే ఓకే, రైట్ రైట్. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు RRR ఇవన్నీ నాకు బ్యాక్ టు బ్యాక్ రావడం జరిగింది. సో ఇట్స్ డెఫినెట్లీ గాడ్స్ గ్రేస్ అండి. సో మేబీ మీరు అక్కడ కనెక్ట్ అయ్యి ఉంటారు కదా, అంటే భగవద్గీత మొదలవగానే అటు నుంచి మీకు ఆఫర్స్ రావడం అనేది డెఫినెట్గా అదొక పాజిటివ్ సైన్. అండ్ మేబీ అది చాలా సెంటిమెంట్గా కూడా అనిపిస్తుంది. చాలా. అప్పటి నుంచి మీరు కృష్ణుడికి రాధలా భక్తురాలు అయిపోయారా? దానికి ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దట్ అండి. భక్తి ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాక్టీస్ కదా, సో దట్స్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. బట్ అమ్మ, పెద్దనాన్నలు కూడా దే బీన్ వెరీ సపోర్టివ్ అనమాట. ఇలాగా భగవద్గీత ఇప్పుడు కూడా కంటిన్యూ అయ్యేది అదొక ప్రాజెక్ట్. అండ్ అదే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇదో ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. కాంపిటీషన్ వల్ల నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది. అండ్ తమన్ గారి రికార్డింగ్స్ నన్ను పిలవడం స్టార్ట్ చేశారనమాట. జస్ట్ మొన్న లాస్ట్ వీక్ పిలిచారు సార్. సో ఆ రికార్డింగ్స్ అవుతున్నాయి ఇప్పుడు ఎలిమినేషన్ తర్వాత. ఓకే, సో ఎలిమినేషన్ తర్వాత కూడా మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే
వాళ్ళు చాలా లైక్ చేస్తున్నారు మిమ్మల్ని. అంటే మీ వాయిస్ Definitely అంటే అండి. డెఫినెట్ గా ఎవరైనా లైక్ చేయాల్సిందే. అయ్యో వెరీ సపోర్టివ్ అండ్ సార్ ఇస్ వెరీ ఎంకరేజింగ్ తమన్ గారు. ఓకే. సో యా కాల్ వచ్చింది దట్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ తమన్ గారు. అండ్ తమన్ గారు అనే విషయం ఇప్పుడు ఇక్కడ మనం పక్కన పెట్టేసేస్తే హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంపోజర్? అలా చెప్పడానికి లేదండి, చెప్పలేమని కాదు, అన్ని రకాల మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం. అంటే ఒక పాట నేను స్టిక్ అవ్వను, లూప్లో వింటానేమో, బట్ అన్ని రకాల మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాము. మ్యూజిషియన్గా అది నేర్చుకోవాలి కూడా. బేసిక్గా ఏంటంటే సింగర్స్ని సింగర్స్ని ఎవరినైనా ఇలానే అడిగితే చాలా మంది చెప్పరు. చాలా మంది ఏమనుకుంటారంటే మైండ్ సెట్ మేబీ వీళ్ళు అందరితో వర్క్ చేయాలి కాబట్టి చెప్పరేమో అనుకుంటారు. లేదండి, బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పిన ఒక మ్యూజిక్ లవర్గా నిజంగానే మీరు అన్నట్టు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కూల్ కాబట్టి డెఫినెట్గా మనము అది జడ్జ్ చేయలేము. ఇప్పుడు తమన్ గారు ఒకలా ప్లే చేస్తారు, రెహమాన్ సార్ ఒకలా ప్లే చేస్తారు, ఇళయరాజా సార్ ఒకలా ప్లే చేస్తారు. సో ఎవరి ఓన్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ మనకి నచ్చుతాయి. బట్ వాళ్ళు ఆ సాంగ్ విన్నప్పుడు అబ్బా ఈయన మ్యూజిక్ నా ఫేవరెట్ అనిపిస్తుంది, మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఇంకొకళ్ళ సాంగ్ విన్నప్పుడు నా ఫేవరెట్ అనిపిస్తుంది. అలా కొన్ని ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది కదా. కన్ఫ్యూజన్ అని అయితే నాకు అనిపించింది. మేబీ క్లారిటీయా? లేదండి. ఓకే. సో లెర్నింగ్ అంటే ఐడియాలజీస్ అన్ని ఇప్పుడు ఇళయరాజు గారిది ఒక మ్యూజిక్, రెహమాన్ గారిది, తమన్ గారిది, కీరవాణి గారిది, వివేక్ సాగర్ గారిది. సో యూ కాంట్ సే దట్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. It's all different kinds of ideology అనొచ్చు, ద వే ఆఫ్ ప్రెజెంటింగ్ మ్యూజిక్, ఓకే. కంపోజింగ్ కానీ. నేను పర్టికులర్గా ఫేవరెట్ అని ఒకటి అంటూ లేదండి. ఐ ఎంజాయ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మ్యూజిక్, నాట్ జస్ట్ దిస్, వరల్డ్ మ్యూజిక్ పరంగా కూడా. సో అండ్ ఒక మ్యూజిషియన్గా యూ హ్యావ్ టు బీ వర్సటైల్. జానర్స్ పాడేటప్పుడు కూడా ఒకటే చూస్ చేసుకుంటే దానికే స్టిక్ అయిపోతాం. సో ఫేవరెట్ కంపోజర్ అంటూ అయితే సరే, ఫేవరెట్ కంపోజర్ సంగతి వదిలేసేద్దాం. హూ ఇస్ ఫేవరెట్ సింగర్? ఇదైతే చెప్పొచ్చు. ఫేవరెట్ సింగర్స్ ఉన్నారండి, అంటే లిస్ట్ వెళ్తూ ఉంటుంది, పర్లేదు చెప్పమంటే. పర్లేదు. ఒక టాప్ 3 చెప్పండి. టాప్ 3 కార్తిక్ గారు, గీతా మాధురి గారు అని మాత్రం చెప్పొద్దు, మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి. బాలు గారు, చిత్ర గారు, తర్వాత హరిహరన్ గారు, అండ్ లిస్ట్ ఉంది బట్ టాప్ 3 అసలు ఎలా చెప్పారు తెలుసా మీరు? అసలు ఎక్కడ రిస్క్ లేకుండా అయ్యో రిస్క్ ఏముందండి, ఇన్స్పిరేషన్ ఇన్ ది సెన్స్ ఇప్పుడున్న వాళ్ళతో చాలా మందితో వర్క్ చేస్తూ ఉంటారు, అందరూ ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడున్న సింగర్స్. సో అందుకనే మేబీ వాళ్ళ పేర్లు చెప్పేశారేమో అనుకున్నాను నేను. అయ్యో అలా ఏం లేదా? అందరి నుంచి సరే, ఇప్పుడున్న సింగర్స్ లో ఎవరో చెప్పాలి. ఇప్పుడున్న సింగర్స్ లో అంటే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, హరిహరన్ సార్ కానివ్వండి, మీరు చెప్పినట్లు చిత్రమ్మ గారు కానివ్వండి, వీళ్ళ గురించి ఓకే, దే ఆర్ అంటే వాళ్ళని దే ఆర్ వెరీ బెస్ట్, నేను దాని గురించి కాదు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మీతో పాటు మీకంటే ముందు కొంచెం వచ్చిన వాళ్ళల్లో అనురాగ్ కుల్కర్ని. యా. తర్వాత అబ్బాయిలో అయితే అనురాగ్ కుల్కర్ని, తర్వాత హేమచంద్ర డెఫినెట్లీ. అమ్మాయిల్లో రమ్య బెహ్రా. రమ్య బెహ్రా డెఫినెట్లీ. శ్రేయా ఘోషల్ గారు. అండ్ అనురాగ్ కుల్కర్ని గురించి చెప్పారు కాబట్టి నౌ హిస్ అ వెరీ పాపులర్ అండ్ హిస్ అంటే చాలా ఇప్పుడున్న వాళ్ళలో చాలా బిజీ సింగర్ అని చెప్పుకోవచ్చు. అవునండి. ప్రతి మూవీలో అనురాగ్ కుల్కర్ని సార్ ఒక సాంగ్ కంపల్సరీ ఉంటుంది కదా. అవును. కలిసారు ఎవరైనా? అనురాగ్ నా మంచి ఫ్రెండ్ అండి. అవునా? మంచి ఫ్రెండ్. మీ ఏరియానే కదా? అంటే పియానో క్లాసెస్కి మేము ఇద్దరం ఒకటే గురువు దగ్గర నేర్చుకున్నాం, జోసెఫ్ థామస్ గారు అని. ఆయన దగ్గర ఇద్దరం కలిసి మేము క్లాసెస్కి సేమ్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి పరిచయం నాకు. ఇది ఎప్పుడు 2011, 12, 13 ఆ టైంలో. సో యా. నేను రీసెంట్గా కూడా మాట్లాడాను ఇంటర్వ్యూ గురించి అని మాట్లాడితే, పాపం అసలు తను చెప్పడం అసలు తన స్కెడ్యూల్ గురించి చెప్పేసరికి నాకు ఇంక ఇంటర్వ్యూ అడగాలనిపించలేదు. చాలా బిజీ అండి. నాకు కూడా అంత టచ్లో లేము, బట్ ఎప్పుడు మాట్లాడినా వెరీ నైస్ పర్సన్. ఏంటంటే జస్ట్ ఒక 1 వీక్ తర్వాత ఇచ్చినా పర్లేదు సార్ అంటే, ఆయన 1 మంత్ స్కెడ్యూల్ చెప్పిన తర్వాత ఇంకా నాకు మాట్లాడాలనిపించలేదు. సరే సార్ మళ్ళీ మాట్లాడతానని చెప్పి చాలా బిజీ. అంటే నాకు నిజంగా మనుషులు ఇంత హార్డ్ వర్క్ అసలు ఎలా చేస్తారు అనిపిస్తుంది అనమాట కొంతమందిని చూస్తుంటే. అంటే దే ఆర్ ప్రూవ్డ్ ఆల్రెడీ, ప్రూవ్ అయినప్పటికీ కూడా కంటిన్యూస్గా అట్లా వర్క్ చేయడం. మళ్ళీ ఆయన నాకు ఇంకోటి ఏంటంటే మూవీస్లో పాడడం ఒకటి, తన ఓన్ కాన్సెప్ట్స్ కొన్ని ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పేసి చెప్పడం.
అసలు ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి, ఉన్న కాస్త టైంని కూడా వీళ్ళు ఎలా అయినా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనిపించింది నాకు. ఫుల్లీ డెడికేటెడ్ అండి, Yeah, మ్యూజికే డెడికేటెడ్. మ్యూజిక్ అసలు బయట కూడా నాకు ఎక్కువ అనురాగ్ ఎప్పుడు ఎక్కువ చూసింది లేదు రికార్డింగ్స్, ఇలా రికార్డింగ్లో పాడి తన వర్క్ మళ్ళీ బ్యాక్ టు హిస్ వర్క్. ఐ లైక్ దట్. నాకు అతని గురించి చాలా ఇష్టం అది. అండ్ మ్యూజిషియన్ గానే కాకుండా యాజ్ అ పర్సన్ ఆల్సో ఇస్ వెరీ వెరీ నైస్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హెల్ప్ఫుల్ ఆల్సో. ఓ Yeah. నైస్. నాకు అంత పర్సనల్ గా అయితే తెలియదు, బట్ ప్రొఫెషనల్ గా కాల్ చేయడం మాట్లాడడం జరిగింది. బట్ మాట్లాడిన 5 minutes కూడా చాలా బాగా అనిపించింది. చక్కగా మాట్లాడతారు. అండ్ ఇందాక నుంచి మనం కంటిన్యూస్ గా టాకింగ్ చేస్తున్నాం కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. Sure. ఇప్పుడు దేవరా మూవీ వచ్చింది కదా, అవును ఐ మీన్ దేవరా మూవీ రాబోతుంది. అవును 2 సాంగ్స్ సూపర్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అవును అవునండి అందులో ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది, అవునండి. అండ్ ఒక 3 days బ్యాక్ మంచి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఆ సాంగ్ మీతో విందాం అనుకుంటున్నాను. తప్పకుండా. ఓకే. నేను కూడా బ్యాక్ టు బ్యాక్ వింటూ ఉన్నాను. యా, నేను కూడా సాంగ్ వచ్చిన దగ్గర నుంచి అదే ప్లే అయ్యి, ఈవెన్ నాకు ఎలా అంటే పడుకున్నప్పుడు కూడా మ్యూజిక్ అలా వినబడుతూ ఉందన్నమాట. సో ఆ మ్యూజిక్ ఇప్పుడు మీరు చేస్తూ సాంగ్ పాడితే వినాలని ఉంది. తప్పకుండా అండి. ఓకే. చుట్టమల్లే చుట్టేస్తుంది, చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నామై మరుపు, చేతనైతే నువ్వే నన్నాపు, రా నా నిద్ర కులాసా నీ కలలకిచ్చేసా, నీ కోసము వయసు వాకిలి కాసా, రా నా ఆశలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పట్టింది, అయ్యారం ఓణి కట్టింది, గోరింట పెట్టింది. ఈవెన్ లిరికల్ మిస్టేక్స్ ఉంటే సారీ. బట్ యా, అసలు భలే పాడారండి. థ్యాంక్ యూ అండి. బాగుంది, చాలా బాగుంది. అంటే మేబీ ఇన్నిసార్లు చెప్తే కొంచెం ఎక్కువ అనిపిస్తుందేమో కానీ, బట్ ఏ సాంగ్ మీరు పాడుతున్నా కానీ నేను ఇంటర్వ్యూ అనేది మర్చిపోయి నేను అదేదో Jam స్క్రీన్ మీద చేస్తున్నట్టుంది చూస్తున్నట్లు అలా మెస్ప్రైజ్ అయిపోతూ ఉన్నాను అనమాట నాలో నేను. Thank you, thank నిజంగా you. చాలా బాగుంది. మాకు ఇలా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉండడం చాలా బ్లెస్సింగ్ అనాలి. బికాజ్ నేను బేసిక్గా ఏంటంటే నాకు సాంగ్స్ అంటే పిచ్చి. ఎవరు పాడినా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ మీలాంటి సింగర్స్ వచ్చినప్పుడు పాడుతూ, అండ్ దట్టు ఏంటంటే ఇప్పటి వరకు నాతో నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కూడా పాడడం వరకే. అండ్ కాకపోతే మీరు ఇలా ప్లే చేస్తూ పాడుతుంటే అది నాకు లోపల తెలియకుండానే ఒక రకమైన పాజిటివ్ వైబ్ ఒకటి, ప్లస్ దాంతో పాటు చెప్పాను కదా ఇంకా ఇంతకంటే మెస్పరైజ్ అయిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, వెరీ నైస్. అండ్ వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి? సో ఇందాక మెన్షన్ చేసినట్టు తమన్ గారు రికార్డింగ్స్కి పిలవడం జరిగింది. సో రికార్డింగ్స్ తమన్ గారి దగ్గర స్టార్ట్ అయ్యాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ తమన్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇదివరకు కిరవాణి గారి దగ్గర బింబిసారాకి, ఆర్ఆర్ఆర్కి, హరిహర వీరమల్లుకి, బింబిసారాకి మేజర్గా వర్క్ చేసిన వర్క్ చేసిన సార్ దగ్గర. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అగైన్ వర్కింగ్ విత్ కిరవాణి గారు అండ్ వివేక్ సాగర్ గారు కూడా. And I'm looking forward to working with musicians ippudu, like whatever opportunity comes my way I want to learn and also work with them. Adi kaaka female performer ante naaku stage performances ante chaala ishtam andi. Stage of course musicians ka I think we all love it, but female performers lo takku unnaru ikkada, and that's one thing I'm looking forward to. That's what I'm working on. సో ఒక సింగర్గా, ఒక కీబోర్డ్ ప్లేయర్గా, ఒక పర్ఫార్మర్గా, ఓకే, అండ్ ఫర్దర్గా కంపోజింగ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక మ్యూజిషియన్గా ఐ వాంట్ టు గ్రో అండ్ వర్క్ విత్ అదర్ మ్యూజిషియన్స్. చాలా బాగుంది. మీనంటే మీతో పాటు ఇప్పటి వరకు ఇందులో ఇండియన్ ఐడల్లో చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, సో మీకు బాగా క్లోజ్ ఎవరు? హెల్దీ కాంపిటీషన్ ఉందండి. హెల్దీ అందరూ జోవియల్గా ఉంటారు, కలిసిపోతారు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. అదైతే ఉంది ఎప్పుడు. నాకు బాగా ఫ్రెండ్స్ అంటే చాలా మటుకు చిన్నపిల్లలు అయిపోయారండి. అక్కడ చిన్నపిల్లలు కూడా సరదాగా చక్కగా అక్క అక్క అని మాట్లాడతారు. నాకు కేశవ్ రామ్
చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు. కేశవరామ్, కుశాల్, తర్వాత హరిప్రియ. కుశాల్ కూడా ఎలిమినేట్ అయ్యారు ఆ, కదా. yeah. Yeah. సో నాకు వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. కేశవ్, కుశాల్ ఎలా అంటే మాకు నాకైనా హరిప్రియకైనా ఎవరికైనా వేరే కంటెస్టెంట్స్కి లిరికల్గా ఏమైనా హెల్ప్ చేయాలి అన్న హెల్ప్ చేస్తారండి. కాంపిటీషన్లో ఎవరైనా ఎప్పుడైనా హెల్ప్ చేయడం చూసారా మీరు? అంటే Okay. సరే చెప్పు, పాడతా, ఒకసారి పాడిన వింటా, లేకపోతే ఇక్కడ ఇంకొంచెం పాడొచ్చేమో. అది కాకుండా నాకు మాధవ్, దీపు, శ్రీదీప్ అని ఇద్దరు మెంటర్స్ అనమాట మాకు. ఆఫ్ స్క్రీన్ మెంటర్స్ మాకు. ఓకే. అద్భుతమైన సింగర్స్ అండి ఇద్దరు. మాధవ్, శ్రీదీప్, మాధవ్, శ్రీదీప్. సో వాళ్ళు కూడా నాకు, మాధవ్ నాకు 2010 నుంచి తెలుసు, చాలా మంచి ఫ్రెండ్, నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. చాలా లాంగ్ బ్యాక్. దీపు నాకు ఈ మధ్య మంచి ఫ్రెండ్ అయ్యాడు. సో యా, అక్కడ కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే. అండ్ వీళ్ళ సంగతి ఓకే, మీ జడ్జెస్ గురించి చెప్పండి. తమన్ సార్ ఎలా ఉంటారు అసలు? ఆయనదొక వైబ్ అండి. బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. అంటే ఇందులో చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. బేసిక్గా ఆన్ స్క్రీన్ ఓకే, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? అందరూ ఆఫ్ స్క్రీన్ కూడా, ఆఫ్ స్క్రీన్ దీని ఇంతకు మించి ఉంటుంది. అవునా? ఓకే. తమన్ ఇంతకు సార్ అంత మించి. జోవియల్ ఉంటారా? అంటే అదే మీరు ఆన్ స్క్రీన్ ఏది చూస్తున్నారో దానికి కొంచెం ఎట్లా అంటే ఇంకా బ్యాక్ టు బ్యాక్ కామెడీ అనమాట. ఎప్పుడు అనను, ఉన్నప్పుడల్లా మాకు, ఎందుకంటే సగం కాంపిటీషన్ ఇది ఉంటుంది కదా, ఆ సీరియస్నెస్. బికాజ్ ఏంటంటే హీస్ వెరీ, అంటే రైట్ నౌ హీస్ వెరీ బిజీ మ్యూజిక్ కంపోజర్. అండ్ ఇప్పుడు తెలుగు, తమిళ్ చాలా, అంటే అన్నిట్లో కూడా తను చాలా పెద్ద మ్యూజిక్ కంపోజర్ కాబట్టి. హిందీ కూడా అండి. హిందీ కూడా. సో ఇప్పుడు సార్ ఆ లెవెల్ ఏమైనా మెయింటైన్ చేస్తారా మీ దగ్గర? అంటే లేదండి, హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ టు. జోవియల్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం సింగింగ్లో కానీ మ్యూజికల్గా కానీ ఏమైనా చెప్పాలి అంటే ఈ మెన్షన్ చేస్తారు అది క్లియర్గా. సో హీస్ వెరీ అండ్ జోవియల్ అండి. లైక్ ఇందాక మనం అనుకున్నట్టు ఆయన కార్తిక్ గారితో ఆయన ఇంటరాక్షన్, తర్వాత గీతాక, కార్తిక్ గారు, సార్ ఇంటరాక్షన్, ఇట్స్ ఫన్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. ఓకే. అండ్ కార్తిక్ గారు ఎలా ఉంటారు? లేదండి, హీస్ చాలా చాలా చక్కగా మాట్లాడతారు. తెలుగులో కూడా, ఇంగ్లీష్ అయినా పర్లేదు. అంటే తెలుగులో మాట్లాడడం కూడా ఆయన ట్రై చేసినప్పుడు అంతా నాకు చాలా ముచ్చటేస్తుంది. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అండి, హ్యూజ్ క్రష్ ఆన్ హిమ్. బట్ హీస్ అ వెరీ వెరీ కైండ్ పర్సన్ ఆయన కూడా. అండ్ ఫన్, అదే మాతో ఆయన కామెంట్ చేసినప్పుడు కూడా తమన్ గారు అక్కడ వాళ్ళ ఇంటరాక్షన్ కూడా అవుతుంటుంది మధ్యలో. అవును, నేను అది చూస్తున్నాను. తమన్ గారు ఎవరు మాట్లాడుతున్నా కానీ మధ్యలో ఏదో ఒకటి, ఒక చిన్న పంచ్ వదిలేస్తున్నారు అక్కడ. మీరు ఆ చిన్న చిన్నవి చూస్తున్నారు, అలా ఆన్ స్క్రీన్ మళ్ళీ ఉంటుంది వేరే. మా కామెంట్స్ అప్పుడే కాకుండా ఇంకా ఆఫ్ స్క్రీన్ ఆలోచించండి, అంత అలా ఉంటుంది మాకు. బట్ కార్తిక్ గారు అయితే టు ద పాయింట్. అండ్ దెన్ ఏదైనా అంటే మెన్షన్ చేసి డీటెయిల్గా చెప్తారు కూడా ఆయన. ముగ్గురు కూడా. బట్ కార్తిక్ గారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ థింక్ ఇస్ వెరీ క్వైట్, వెరీ క్వైట్ అలా. అండ్ గీతా మాధురి గారు? గీతాక ఇదివరకు పరిచయం. అక్క కూడా మెన్షన్ చేస్తారు, ఎస్పెషలీ లిరికల్ దగ్గర. సో అక్క కూడా విడమర్చి చెప్తారు, విచ్ ఐ రియలీ లైక్. అండ్ ఇట్స్ వెరీ ఫన్. ఆవిడ వచ్చిన రోజున మీరు కుర్చీ మడత పెట్టి సాంగ్ అంటే బాగా అనిపించింది. లైక్ అంటే అప్పటి వరకు ఏమో అంత సైలెంట్ గా ఏదో క్లాసికల్ గా వెళ్తున్నాం ఈ సాంగ్స్ అన్ని. రాజమండ్రి అలా మీరు మొదలు పెట్టి పాడుతుంది. నేను అసలు ఆ రోజు మిమ్మల్ని ఆ సాంగ్ తో ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ సాంగ్ చూసి మీకు కూడా తెలీదా? నేను అంటే ఆ జాన్రా నాది ఇమీడియట్ జాన్రా కాదు, అది మెలడీ, క్లాసికల్, కర్ణాటిక్ క్లాసికల్, మెలడీ, ఆ తర్వాత ఫాస్ట్ బీట్ అలా. సడన్ గా నేను మిమ్మల్ని చూసి ఓ ఇలా కూడా, ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పి చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్, శ్రీరామ్ చంద్ర గారి గురించి చెప్పండి. హిస్ ద హోస్ట్ రైట్ నౌ ఫర్ దిస్. కాకపోతే ఏంటంటే ఐ నో హిస్ వెరీ నైస్ పర్సన్, బట్ మీరు చెప్పండి నాకంటే బాగా. ఐ లైక్ హౌ హీ ఎక్స్పెరిమెంట్స్ విత్ దిస్ డ్రెస్సింగ్ స్టైల్. మీ వాళ్ళు వచ్చిన రోజున పాప ఆయనకి మంచి పేరు కూడా పెట్టారుగా, పులిహార రామచంద్ర అని చెప్పేసి. మంచి డ్రెస్సింగ్ ని ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తారని నాకు ఐ లైక్ దట్ అనమాట. తర్వాత ఒక సింగర్ గా ఐ ట్రూలీ రెస్పెక్ట్ హిమ్, బికాస్ హిందీ ఇండియన్ ఐడల్ లో విన్ అయ్యి ఇట్స్ నాట్ ఈజీ అండి, ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఈజీ. అండ్ ఒక డాన్సర్ గా కూడా రీసెంట్లీ డాన్స్ షోలో కూడా చేశారు కదా. సో ఐ థింక్ హీఈస్ మల్టీ టాలెంటెడ్ అండి. అండ్ మేము పాడేటప్పుడు ఆఫ్ స్క్రీన్ మాకు షూట్ స్టార్ట్ అవ్వక ముందు మధ్యలో కూడా జాగ్రత్తగా పాడండి,
యూనో చూసుకోండి కొంచెం అని చెప్పి కూడా ఫ్రెండ్లీగా మాకు ఆ మెంటరింగ్ ఉంటుంది తన నుంచి కూడా. అండ్ బాగుందండి. లైక్ అంటే వన్స్ మీరు రావడం ఒక ఎత్తు అయితే, వీళ్ళందరి గురించి మనం డిస్కస్ చేసుకోవడం అండ్ చాలా మంది లెజెండరీ సింగర్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. మంచి మంచి సాంగ్స్ మాకు పాడి వినిపించారు. ఐ రియల్లీ అంటే చాలా ఎంజాయ్ చేశాను మీతో ఇంటర్వ్యూ నేను ఈరోజు. నేను కూడా అండి, ఐ రియలీ హ్యాడ్ నైస్ టైం టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ, సేమ్ Thank you, హియర్. Sweta అండ్ గారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. నా తరపు నుంచి అండ్ మా ఛానల్ తరపు నుంచి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.